దినచర్యల పాఠాలు. యాభై ఏడు. ప్రవక్త సహచరులు జిహాద్. అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు అవిశ్వాసుల కంటే ముందు బద్ర్ మైదానంలో చేరుకున్నారు. ఆ తరువాత అవిశ్వాసులు చేరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీలో ఏ ఒక్కరూ నన్ను కాదని ఏ విషయానికైనా ముందుకు వెళ్ళకూడదు అని చెప్పారు. అవిశ్వాసులు మరింత దగ్గరయ్యాక, లేండి, భూమి ఆకాశాల వైశాల్యం గల స్వర్గం వైపునకు లేచి నిలబడండి అని ఆజ్ఞ ఇచ్చారు. అమైద్ బిన్ హిమామ్ అను ఒక అనుచరుడు, భూమి ఆకాశాల వైశాల్యం గల స్వర్గమా అని అడిగారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవును అన్నాక అతను బక్ బక్ అని అన్నాడు. బక్ బక్ అంటే ఏమిటి, అలా ఎందుకన్నావు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని మందలించారు. దానికి అతడు, ఏమీ లేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఆ స్వర్గవాసులో ఒకరిని కావాలన్న కాంక్ష మాత్రమే అని సమాధానం ఇచ్చారు. అయితే వారిలో నీవు ఒకటి అవుతావు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి శుభవార్త ఇచ్చారు. ఆ తర్వాత అతడు అమ్ములు పొది నుంచి ఖర్జూరములు తిని యుద్ధంలో పాల్గొని షహీద్ అయ్యాడు. ముస్లిం. అనస్ రజియల్లాహు అన్హు కథనం. బదర్ యుద్ధంలో నా పినతండ్రి అనసుబ్ను నజర్ పాల్గొనలేకపోయాడు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అవిశ్వాసులతో జరిగే యుద్ధంలో పాల్గొనే భాగ్యం ఒకవేళ అల్లాహ్ నాకు ప్రసాదిస్తే నేను ఎలా పోరాడుతానో అల్లాహ్ తప్పక చూస్తాడు అని చెప్పాడు. ఆ రోజు వచ్చేసింది. అది ఉహుద్ రోజు. అవిశ్వాసులు ఏమి చేయాలనుకున్నారో అది చేసి తీరడానికి సంసిద్ధమై వచ్చేశారు. ఇటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు వచ్చారు. అనసుబ్ను నజర్ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో చేసిన తన వాగ్దానాన్ని పూర్తి చేయుటకు బయలుదేరాడు. ఎదురుగా సహద్ బిన్ మహాజ్ రజియల్లాహు అన్హు కలిశారు. అతన్ని చూసి, సహద్ బిన్ మహాజ్, నజర్ ప్రభు సాక్షిగా నేను ఉహుద్ అటువైపు నుండి స్వర్గ పరిమాణాన్ని ఆగ్రహిస్తున్నాను అని చెప్పాడు. తరువాత సహద్ అనసుబ్ను నజర్ యొక్క విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట ప్రస్తావిస్తూ, నేను అలా చేయలేకపోయాను అని వాపోయేవారు. అనసుబ్ను మాలిక్ రజియల్లాహు ఆయన గురించి ఇలా చెప్పారు. ఆ ఉహుద్ రోజున అనసుబ్ను నజర్ ధైర్యంగా పోరాడి ఎందరో అవిశ్వాసం హతమార్చి తాను షహీద్ అయ్యారు. ఆయన దేహంపై 80కి పైగా ఖడ్గం, బాణం మరియు బల్లెముల గాయాలు చూశాం. బుఖారీ, ముస్లిం. షద్దాద్ బిన్ హాద్ రజియల్లాహు అన్హు కథనం. ఒక గ్రామీణుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్తను విశ్వసించి అనుసరించగలిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసులు మక్కాను వదిలి మదీనా వలసపోయే రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను కూడా మీతో వెళ్తాను అని కోరాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులకు అతని విషయమున వసియత్ చేశారు. మదీనా వచ్చిన తర్వాత ఒక యుద్ధంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విజయధనం పొందారు. దాన్ని పంపిణీ చేసేటప్పుడు ఒక వాటా అతనికి తీశారు. అతను మదీనా వాసుల ఒంటెల కాపరి కనుక ఆ సందర్భంలో లేనందున ఆ వాటా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులకు ఇచ్చారు. అతను సాయంకాలం వచ్చిన తర్వాత వారు అతని వాటా అతనికి ఇచ్చారు. దాన్ని చూసి నివ్వెరపోయి, ఇదేమిటి అని అతను ప్రశ్నించగా, ఇది విజయధనంలోని నీ వాటా, నీకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు అని వారు బదులు చెప్పారు. అది తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఇదేమిటి ప్రవక్త అని ప్రశ్నించాడు. ఇది నీ వాటా అని సమాధానం ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. నేను ఇందుకు కాదు మిమ్మల్ని అనుసరించేది. ఇక్కడ తన గొంతు వైపు వేళ్లు చూపుతూ, బాణం తగిలి షహీద్ అయి స్వర్గంలో చేరాలని మిమ్మల్ని అనుసరించేది అని తన లక్ష్యాన్ని తెలియవచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ మాటను నీవు నీ ఆచరణతో నిరూపిస్తే అల్లాహ్ తన వాగ్దానాన్ని పూర్తి చేస్తాడు. అంటే నీకు అదే విధంగా షహాదత్ ప్రసాదిస్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులు ఒక యుద్ధం జరిగింది. విశ్వాసులతో పాటు అతను పాల్గొని అందులో షహీద్ అయ్యాడు. అతని మృతదేహాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకురావడం జరిగింది. అతను ఏ విధంగా షహాదత్ పొందాలని ఒకప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరిచాడో అదేవిధంగా అతని కంఠంలో బాణం తగిలి దాని మూలంగానే అతను షహీద్ అయ్యాడు. అతన్ని చూసి, ఇతను ఆ వ్యక్తియే కదా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడగగా సహచరులు అవును అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,
తన మాటను తన ఆచరణ ద్వారా నిరూపించాడు కనుక అల్లా అతనికి తను కోరుకున్న విధంగా షహాదత్ ప్రసాదించాడు. నసాయి. విశేషాలు. 1. సహచరుల విశ్వాస బలం అల్లాహ్ మార్గంలో పోరాడుతూ షహాదత్ పొందాలనే కోరిక ఎంతగా ఉండేదో తెలుస్తుంది. 2. వారి ధైర్య శౌర్య మరియు సత్కార్యాల కోసం ఎలా ముందుండేవారో తెలుస్తుంది.